ఇవాళ నేను మా వారు ఇద్దరం సెహరీ అయితే చేసాము. ఇంకా మా వారు సెహరీ చేసి ఫజర్ నమాజ్ చదువుకున్నాక ఇంకా నేనైతే ఫజర్ నమాజ్ చదువుకుంటున్నాను. మీకు చిన్న క్లిప్ పెట్టినట్టు ఉంటుంది కదా అని షూట్ చేసుకున్నాను. కానీ మా వారు ముందట నేను ఈ క్లిప్ షూట్ చేసుకుంటే నా పని అవుట్ అయిపోద్ది ఇవాళ. సో మళ్ళీ రేపటి నుంచి నేను మీకు వీడియోలో కనిపించను, ఎందుకంత రిస్క్ అనేసి. అలా మా వారు ఫజర్ నమాజ్ చదువుకున్నాక నేను ఫజర్ నమాజ్ అయితే చదువుకొని మన సబ్స్క్రైబర్స్ అందరినీ చల్లగా చూడు అల్లా మియా అని అల్లాని దువా చేసుకొని ఇంకా ఇలా అయితే నా డే స్టార్ట్ చేశాను. సో నా వెనకాల ఇందాక కనిపించింది కదా మంచం, దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి అబ్బా. మా పిల్లలు ఒక దగ్గర ఉండరు. చిన్న నవారు చిన్నగా ఇలా హోల్ పడితే దాన్ని పెద్దగా చేసి చింపేశారనమాట. ఇంకా ఇవాళ ఫ్రైడే కదా, సో నాకు డబల్ పని అయింది. అది మొత్తం నెక్స్ట్ షాట్లో చెప్తాను, చూపిస్తాను కూడా దాంతోపాటు. అండ్ మీ ముస్లిం ఫ్రెండ్స్ ఇంటికి ఇవాళ సాయంత్రం ఇఫ్తార్కి వెళ్తున్నారా? ఒకవేళ వెళ్ళడం కుదరకపోతే మన ఇంటికి వచ్చేసేయండి. హ్యాపీగా చాలా కబుర్లు చెప్పుకుంటూ చాలా స్నాక్స్ చేసుకుంటూ ఇఫ్తార్ని మనం ఇలా సెలబ్రేట్ చేసుకుందాం. సరేనా? మరి వస్తారా? అందరికీ సలాం అయితే చెప్తున్నాను. అస్సలం వాలేకుమ్. ఇక్కడైతే నా మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిపోయింది. నా మార్నింగ్ రొటీన్ కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. మా చిన్నోళ్ళు లేసి మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాడంట, వినండి. అండ్ గుడ్ మార్నింగ్ ఇదే కదా చాలా పని ఉంటుందని వీళ్ళు లేవకముందే పని అంతా చేసేసుకున్నాను. ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డబల్ పని అయిందని చెప్పాను కదా, నెక్స్ట్ షార్ట్లో పెడతాను. అండ్ ఆ షార్ట్ మిస్ అవ్వద్దంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక్కడైతే పిల్లలకి మంచిగా బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావ అయితే చేసేదాను. బాక్స్లోకి ఇంకా మేము తినాం కాబట్టి వాళ్ళిద్దరి మందం రైస్ ఉంటే ఇంకా దాన్ని నేను టమాటో రైస్ చేసి బాక్స్లో పెట్టేశాను. వీడికి ఇక్కడ ఏమో అయిందంట, అదే చూపిస్తున్నాడు మరి మీకు.